అందరికీ తెలిసిన సన్నం సేమియాతో స్వీట్ రెసిపీని చూసేద్దామా? చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. రుచి చాలా బావుంటుంది. ముందుగా ఒక గిన్నెని స్టవ్ పైన ఉంచేసి, ఒక స్పూన్ వరకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక 100 గ్రామ్స్ వరకి సన్నం సేమియాని తీసుకుంటున్నాను. మనం నార్మల్‌గా యూజ్ చేసే బాంబినో కంటే ఇది చాలా సన్నగా ఉంటుంది. దీన్ని నేతిలో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇదే గిన్నెలోకి ఇంకొక స్పూన్ వరకి నెయ్యిని యాడ్ చేసేసుకొని, ముందుగా కట్ చేసుకొని తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కాజు, బాదాంని తీసుకుంటున్నాను. తప్పకుండా వేయాల్సింది చిరోంజి. డ్రై ఫ్రూట్స్ మనం తీసుకున్నా తీసుకోకపోయినా చిరంజి తప్పకుండా యాడ్ చేయాలి. అప్పుడే ఈ స్వీట్‌కి రుచి బావుంటుంది. మంచిగా నేతిలో ఫ్రై చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కనుంచుకోవాలి. ఇదే గిన్నెలోకి 1/2 లీటర్ వరకు పాలని తీసుకుంటున్నాను. ఈ రెసిపీని మనం అచ్చం చిక్కటి పాలతోనే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే రుచి చాలా చాలా బాగుంటుంది. ఈ పాలలోకి 2 ఇలాచీలని కూడా యాడ్ చేసేసి పాలు ఒక్క పొంగు వచ్చేంత వరకు పాలని మరగనివ్వాలి. ఒక్క పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా నేతిలో ఫ్రై చేసుకొని తీసుకున్న సన్నం సేమియాని కూడా వేసుకోవాలి. మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కాసేపు 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. సేమియా కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు చక్కెరని తీసుకోవాలి. చక్కెరకి బదులుగా మిల్క్ మేడ్ని కూడా వాడొచ్చు. నేను ఇక్కడ సింపుల్గానే చక్కెర వేసి ప్రిపేర్ చేస్తున్నాను. కాస్త దగ్గర పడిన తర్వాత మనం ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసేసి మిక్స్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. రంజాన్ రోజైతే ముస్లింల అందరి ఇండ్లలో ఉండే పాయసం ఇది. కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారే కొద్దీ కాస్తంత చిక్కబడుతూ ఉంటుంది కాబట్టి ఒక్క కప్పు తినడం కాదు, గ్లాసులు తాగేస్తారు. ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.